ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. విహారీ, నువ్వు కూడా లక్ష్మి ఈ పని చేసిందని నమ్ముతున్నావా? బాబాయ్, తన ప్రమేయం ఉందని తెలుస్తుంది కదా. బావేంటి, అందరూ తనే ఈ స్కామ్ వెనుక ఉందని నమ్ముతున్నాం. తను ప్రాణం పోయినా ఈ పని చేయదు. ఇలా గుడ్డిగా తనని నమ్మి అకౌంట్ యాక్సెస్ ఇచ్చారు. అదేమో 100 కోట్లు చక్కగా చక్కబెట్టేసింది. తనకేమీ అంత ఆశ లేదు. డబ్బు కోసం అందరిలా గడ్డి తినే రకం కాదు. బావా, దానికి కాండక్ట్ సర్టిఫికెట్ నువ్విచ్చినంత మాత్రానా అది ఈ పని చెయ్యలేదంటే మాకు నమ్మకం రాదు. అతయ్య, ప్లీజ్ స్టాప్ ఇట్. నేను చెప్పినట్టు లక్ష్మిని 6 months సస్పెండ్ చేయడానికి లెటర్ రెడీ చేయించండి. సరే సార్. హలుడు, తప్పు చేస్తున్నావేమో ఒకసారి ఆలోచించుకో. ఇప్పుడు తనని ఇక్కడి నుంచి పంపించకపోతే అదే పెద్ద తప్పు బాబాయ్. మావయ్య, ఇది నా ఫైనల్ డెసిషన్. హలో హలో, అంబికా దేవి. నా పూర్తి పేరుతో నన్నింకెప్పుడు పిలవద్దు. పిలవనులే అంబికాదేవి. నువ్వు నాకిస్తానన్నమాట నాకిచ్చేస్తే నేను ఖచ్చితంగా నీ పూర్తి పేరుతో పిలవను. ఇచ్చేస్తాను. ఇప్పుడే నీ వాటాని ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇంకెప్పుడు నాకు ఫోన్ చెయ్యకు. నాకు డబ్బులిచ్చేస్తే ఇంకెప్పుడు నీ జోలికే రాను. అయితే ఆగు, నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. చూసుకో, నీకు చెప్పిన వాటా ట్రాన్స్ఫర్ అయిపోయింది. థ్యాంక్స్ అంబికా దేవి. సారీ అంబికా. ఇంకెప్పుడు నాకు ఫోన్ చెయ్యకు. కోట్లతో నా నోరు మూసేశావుగా, ఇంకెందుకు ఫోన్ చేస్తాను. బాయ్, ఉంటాను. మొత్తం వినేశాడా? ఏంటిది అంబిక? ఏంటి బావా, ఏమైంది? ఏమైందా? నీకు లక్ష్మి గురించి తెలుసు కదా. ఆ లక్ష్మి మన కంపెనీ కోసం ఎంత కష్టపడిందో చూసావు కదా. అంటే బావ ఏమీ వెళ్ళలేదన్నమాట. బతికిపోయాను. అయినా నీకు లక్ష్మి మీద అంత కోపం ఎందుకు? తను మన కోసమే కదా అంతగా శ్రమించేది. అయినా తన మీద ఎందుకంత పగ పెంచుకున్నావు? బావా, నాకు ఎవరి మీద ఏ పగ ఏ కోపము లేదు. తను తప్పు చేసింది, దానికి తగిన పనిష్మెంట్ యాజ్ పర్ మన కంపెనీ నియమానుసారం వెయ్యమని అడిగాను, అంతే. లక్ష్మి ఎప్పుడూ రూపాయి కోసం కకృతి పడదు. దాన్ని నువ్వు అక్క వదిన విహారీ నమ్మి నెత్తిన పెట్టుకోబట్టే ఇప్పుడు మనకి గతి పట్టింది. మేము ఎవరిని నెత్తిన పెట్టుకోలేదు. తన మంచితనం, నిజాయితీ తన మీద మాకు అభిమానాన్ని పెంచాయి. ఒకటి గుర్తుపెట్టుకో అంబిక, మంచి వాళ్ళకి తిరిగి మంచి చేయకపోయినా పర్వాలేదు. చెడు చేయాలని చూస్తే ఎలాంటి వాళ్ళైనా నాశనమైపోతారో ఆ విషయం గుర్తుపెట్టుకో. నీ శాపాలు, దాని ఏడుపులు నాకు తగలవు బావా. ఇప్పుడు వెంటనే ఈ 100 కోట్ల న్యూస్ మీడియాకి లీక్ చెయ్యాలి. హలో, సార్, లక్ష్మి గారి సస్పెండ్ లెటర్ సార్. లక్ష్మిని పిలవండి. అలాగే సార్.
మేడం విహారీ సార్ పిలుస్తున్నారు. ఓకే. లక్ష్మి, నువ్వు ప్రాణం పోయినా తప్పు చేయవని నాకు తెలుసు, కానీ ప్రస్తుతానికి పరీక్ష తప్పట్లేదు. ఏం బావా, లక్ష్మిని ఆఫీస్ నుంచి పంపించటానికే తెగ ఫీల్ అయిపోతున్నట్టున్నావు. దాన్ని ఆఫీస్ నుంచి కాదు, నీ మనసులో నుంచి కూడా త్వరలో బయటికి విసిరిపారేస్తాను. దీని దరిద్రం వదిలిపోయింది. నెక్స్ట్ టార్గెట్ విహారీనే. ఈ లక్ష్మి పక్కన లేకపోతే విహారీని ఈజీగా ట్రాప్ చేయొచ్చు. ఈ 100 కోట్ల ఫండ్ విషయంలో ఎంక్వైరీ చేసి ఇష్యూ క్లియర్ అయ్యేంత వరకు నువ్వు ఆఫీస్కి రావద్దు. ఇది సస్పెన్షన్ లెటర్. నీ సంతకం పెట్టు. విహారీ, ఇంకోసారి ఈ విషయం గురించి ఆలోచించు. ఏంటి బావా ఆలోచించేది? 100 కోట్ల స్కామ్ జరిగాక ఆలోచిస్తూ తీరిగ్గా కూర్చుంటారా? లక్ష్మి, సంతకం పెట్టు. అమ్మా, వద్దమ్మా, నువ్వు సంతకం పెట్టొద్దు. నువ్వు ఏ తప్పు చేయలేదు. బావా, సంతకం పెట్టి లక్ష్మి సస్పెన్షన్ యాక్సెప్ట్ చేయి. సంతకం పెట్టు బావా. లక్ష్మి, ఇక్కడ ఆఫీస్కి సంబంధించి నీ దగ్గర ఏమైనా ఉంటే సబ్మిట్ చేయి. మేనేజర్ గారు, లక్ష్మి పేరు మీదున్న అన్ని యాక్సెస్లు తీసేసుకోండి. తన ఐడి కార్డ్ కూడా తీసుకోండి. అలాగే మేడం.